ఎప్పుడు మన డ్యూటీ మనం చేయడమే చాలా గొప్పది. వచ్చే ప్రమోషన్లన్నీ నెమ్మదిగా వస్తాయి, వాటి మానాన వస్తాయి. ముందు సుఖంగా ఉన్నాం కదా. అంతేకాదు కొంతకాలం పోయాక ఏమనిపిస్తుందంటే ఇది బాగుండలేదు, ఇంకో కంపెనీ అయితే ఇంకా బాగుందిట, అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒప్పుకున్నట్ట, ఇక్కడ హోమ్ ఫ్రమ్ వర్క్ ఉందిట, కుదరట్లేదుట, ఏదో పెట్టుకుంటాం మనం. ఎవరో కలుస్తూ ఉంటారు కదా, క్యాంటీన్లో టీ తాగుతున్నాం, అది బాగుంది ఇది బాగుంది అని. ఏడాదికో ఉద్యోగం మారిపోతుంటే ప్రతి చోట లోకువైపోతామండి. ఖచ్చితంగా ప్రతి చోట లోకువైపోతాం. ఎప్పుడు ఉద్యోగం జీవితంలో ఎలా ఉండాలో జగన్నాథ పండితరాయలు చెబుతాడు తెలుగు పద్యంలో, చాలా అందమే అన్నమాట. ఒక లేడీ ఉందిట, ఒక లేడీ, అది అరణ్యంలో తిరుగుతోంది. అరణ్యంలో ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు కదా లేడీకి. కిరాతులు బాణాలు వేస్తారు, ఉచ్చులు పన్నుతారు, వలలు పన్నుతారు, భయంకరమైన శబ్దాలు, పులులు సింహాలు అరుస్తూ ఉంటాయి. అలాగా ఆ దావాలలో అడవి అంటుకుంటూ ఉంటుంది. ఈ భయం లేడీ కదా పాపం, భయం. అందుకని ఇన్ని ప్రమాదాలు ఉన్నాయని బాధపడుతూనే తప్పదు కాబట్టి అరణ్యంలో తిరుగుతోందట. తిరుగుతూ పొన్నమి, మొన్న ఆషాఢ పూర్ణమిలాగా పొన్న వచ్చింది, వెన్నెల బ్రహ్మాండంగా ఉంది కదా, ఆకాశం కేసి చూసిందిట. కవి చెబుతాడు కవిత్వం రూపంలో మన జీవితాన్ని. ఆకాశం కేసి చూస్తే చందమామ కనపడింది. అందాల చందమామ అని చందమామ కనపడితే అనుకుందుట చంద్రమండలం ఎంత బాగుందో, ఆ చంద్రయాన 3 వాళ్ళు నన్ను తీసుకెళ్ళి అక్కడ బారేస్తే బాగుండు అనుకుంటుంది. చంద్రమండలం అది ఎంత బాగుందో, చంద్రమండలం ఎంతో తెల్లగా ఉంది, ఈ ప్రమాదాలు ఏమీ ఉండవు అక్కడ, ఈ అడవిలో అన్నీ ప్రమాదాలే, అక్కడికి వెడితే బాగుండు అనుకుంటే దాని సంకల్పాన్ని పరమశివుడు విన్నట్ట. ఎందుకంటే పరమశివుడు మృగధరహ, శివుని యొక్క ఒక చేతిలో లేడి ఉంటుంది. దానికి దక్షయజ్ఞము కథ, అది పురాణ కథ, అది వేరే ఉంటుంది, లేడి ఉంటుంది. అందుకని ఆయన అనుకున్నట్ట పాపం లేడి అడవిలో ఉండి ప్రార్థిస్తుంది, చంద్రమండలానికి వెళ్ళాలని దానికి అది ఏమైనా టికెట్ కొనుక్కుంటుందా, దాని దగ్గర డబ్బులు ఉన్నాయా, నేను దేవుణ్ణి కదా, నా భక్తురాలు కదా అని ఈయన డామ్మని తీసుకెళ్ళి చంద్రమండలంలో పారేసినప్పుడు బాగానే ఉంది, హాయిగా చల్లని చందమామ బ్రహ్మాండంగా, అందులో శుక్లపక్షంలో వెళ్ళింది, బ్రహ్మాండమైన వెన్నెలు వస్తుంది అక్కడ. అందుకని తిరుగుతోంది హాయిగా, తిరుగుతుంటే బాగానే ఉంది. అంతకుముందు ఇక్కడ అనుకున్నప్పుడు అడవిలో ఉన్నప్పుడు ఎలా అనుకుంది, ఇచ్చటం లేవు కిరాత బాణములు, చంద్రమండలం చూడగానే దానికి అడవి గుర్తొచ్చింది. అమ్మయ్య ఎంత హాయిగా ఉంది, అడవిలో ఉన్న ప్రమాదాలు ఏవి ఇక్కడ లేవు అని అడవిలో ఉన్న ప్రమాదాలన్నీ గుర్తు చేసుకుంటోంది. మనకి ఎప్పుడైనా సుఖపడిన తర్వాత జీవితంలో ఏమనుకుంటాం, పూర్వపు దుఃఖాలు గుర్తు చేసుకుంటే ఆనందంగా ఉంటుంది. అమ్మయ్య అవన్నీ ఇప్పుడు లేవు అనుకుంటాం కదా. అందుకని ఒకసారి గుర్తు చేసుకుంది. ఏమిటా కష్టాలు, ఇచ్చటం లేవు కిరాత బాణములు, లేదిచ్చోట దవానలంబు, ఇచ్చటం లేవు భయంకర ధ్వనులు, లేవిచ్చోట ఉచ్చుల్ వలల్, ఉచిత స్థానం ఇదేయటంచు హరిణం బూహించి చేరన్ శశన్, అచటన్ బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదం తక్షతుల్. లేడేమనుకుందిట, అమ్మయ్య ఇక్కడ కిరాతులు ఎవరు బాణాలు వేయరు, ఎందుకంటే కిరాతులు లేరు చంద్రమండలంలో ఎవరుంటారో, ఇచ్చోట దావారణము లేదు, అడవి కాలిపోయే ప్రమాదం కూడా ఇక్కడ లేదు, చంద్రమండలంలో మంటలేమీ రావు, బాగానే ఉంది. ఇచ్చటం లేవు భయంకర ధ్వనులు, పులులు సింహాలు గర్జించడం కూడా ఇక్కడ లేదు, ఉచ్చులు లేవు, వలలు లేవు, హాయిగా ఉందని లేడి చంద్రమండలానికి వెడితే ఆ తర్వాత ఏమైంది, ఓ నెల బాగానే ఉంది, తర్వాత పూర్ణిమ వచ్చింది, చంద్రగ్రహణం వచ్చింది. చంద్రగ్రహణం నాడు పురాణాల ప్రకారం ఏం జరుగుతుంది, రాహువు అనే పెద్ద సర్పం చంద్రుడిని మింగేస్తాడు. అదంతా ఖగోళ శాస్త్రం, పురాణ కథను మీరు కథగా తీసుకుంటే అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. రాహువు ఛాయాగ్రహం, అంచేత భూమికి చంద్రుడికి ఉండే ఛాయాగ్రహం మధ్యలో అడ్డం వస్తుందని సైన్స్. అది ఆ సైన్స్నే పురాణ కథ రూపంలో చెప్పారు. మనం అర్థం కావడం కోసం కథగానే చెప్పుకుందాం. రాహువు మింగేస్తాడు, ఆ రాహువు ఇలా నోరు తెరిచి చంద్రమండలాన్ని మింగేస్తున్నట్ట. చంద్రమండలం మొత్తం పావు నోట్లోకి వెళ్ళిపోతుంటే లేడు ఉంటుంది ఇక్కడ, ఇది కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు అనుకుంటుంటే అయ్యబాబోయ్ అనవసరంగా ఇక్కడికి వచ్చాము, అడవిలో ప్రమాదాలు ఎన్ని ఉన్నాయో తప్పించుకునే మార్గాలు కూడా అన్నీ ఉన్నాయి. అగ్ని అటువైపు నుంచి వస్తే ఇటువైపు పారిపోవచ్చు, కిరాతులు ఇటువైపు నుంచి బాణం వేస్తే ఇటువైపు పారిపోవచ్చు, భయంకరమైన ధ్వని వస్తే చెవులు మూసుకోవచ్చు. ఇక్కడ ఏమీ లేదు, మొత్తం వీడెవడో చంద్రుడు అప్పడంలా ఉన్నాడు, ఈ అప్పడాన్ని ఎవడో అనకొండగాడు మింగేస్తున్నాడు, ఇది గ్రహణమని నాకు తెలియదు, దీంతోపాటు నేను ఇందులోకి వెళ్ళిపోతున్నా, ఈ మొత్తం ప్రాణం పోగొట్టుకోవడం కంటే నా అడవే నాకు నయం కదా అని శివుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తే బుద్ధి వచ్చిందా అని తీసుకొచ్చి అడవిలో బారేసేట్టు. మళ్ళీ మన ఉద్యోగాలు కూడా ఇంతే. అంచేత నువ్వు ఉద్యోగం మారి రెండో ఉద్యోగం అన్నా, కాపరం మాని రెండో కాపరం అన్నా బతుకు నాశనం చేసుకున్నట్టే లెక్క. ఇవాళ దంపతులకు కూడా చెప్పవలసి వస్తుంది. చిన్నది ఏదైనా తేడా రాగానే విడిపోదాం, అసలు పెళ్లి చేసుకోవడమే విడిపోవడానికలా ఉంది ఇక్కడ. అంతే, ముందు విడిపోదాం.
విడిపోయి ఏం చేస్తావు? ఇంకోటి దొరుకుతాడు, లేకపోతే ఇంకోటి దొరుకుతుంది. అది ఎవరైనా ఇంతకంటే గొప్పగా చూసుకుంటుందా? ఇంతకంటే ఏడిపోతుంది. పైగా ఏమంటాడు వాడు? నువ్వు అసలు అలా ఉండబట్టే వాడిని నిన్ను వదిలేశాడు అంటాడు. అయిపోయింది, వెంకటేశ్వర సుప్రభాతం మొదలైంది ఇక్కడ. ఎప్పుడో భార్య మీద కోపం వస్తే ఏమంటాడు? ఊరికే అనడమ్మా, నువ్వు అక్కడ వదిలేసావు, ఊరికే వదిలేస్తాడు ఏంటి? ఎవడన్నా మగాడు, ఏదో చేసుంటావు అందుకే వదిలేసాడు అంటాడు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఏడుపేదో వాడితోనే ఉంటే వాడి కాళ్ళే పట్టుకుంటా గొడవ లేదు. సర్దుకోవడంలో ఉంది సంసారం అంతా. సంసారమైనా సరే, మనం ఉండే గది అయినా సరే, సర్దుకుంటేనే ఆనందంగా ఉంటుంది. నువ్వు ఉండే చిన్న గదిలో కూడా నువ్వు ఆనందంగా ఉండాలంటే మిత్రమా, పుస్తకాలు చోట పెట్టుకోవాలి, కలమో చోట పెట్టుకోవాలి, ఫోనో చోట పెట్టుకోవాలి. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 వాక్యాలు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి, ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి. అప్పుడు సుఖంగా ఉంటాం.